టార్చర్ కస్టడీలో పోలీస్ కస్టడీలో దురుద్దేశంతో అరెస్ట్ చేసి చిత్రహింసలు పెట్టడం, హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు అనేది ఒక విషయం అయితే ఉంది. రఘురామకృష్ణరాజును అప్పుడు అరెస్ట్ చేసి ఆ విధంగా నిర్బంధంలో హింసించడం సరికాదు అని దేశంలో అన్ని రాజకీయ పార్టీలు చెప్పాయి. సుప్రీంకోర్టు కూడా మా జోక్యం చేసుకుంది, హైకోర్టుకు కూడా వెళ్ళింది. దశల వారీగా చాలా దశలు ఉన్నాయి దాంట్లో. ఆ సమయంలోనే ఆయన ఫిర్యాదు పెట్టాడు. ఇది 2021 మే 14 అప్పుడు జరిగినటువంటి విషయం. సో అప్పుడే మళ్ళీ దాని మీద కాంట్రవర్సీలు, సునీల్ కుమార్ చెప్పిన దాని మీద వ్యక్తిగతంగా కూడా ఏవో ఉన్నాయని కొన్ని ఇవన్నీ కూడా జరిగాయి. కాబట్టి ఒకటైతే నిజం, దేవుడి స్క్రిప్టు, చంద్రబాబు స్క్రిప్టు, జగన్ స్క్రిప్ట్ లాగే రఘురామకృష్ణరాజు స్క్రిప్ట్ ఇది. సో మొదటి కేసు జగన్ మీద నమోదు అవ్వటం అన్నది రఘురామకృష్ణరాజుదే కావటం ఆయన స్క్రిప్టు.